ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ ప్లేస్ వైట్ హౌస్. అక్కడ ఒక్క క్షణం కనిపించినా, ఒక్క మాట మాట్లాడినా అది గ్లోబల్ లెవెల్లో సంచలన వార్త అయిపోతుంది. అలాంటి వైట్ హౌస్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత నమ్మకస్తురాలు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయిన కరోలిన్ లివిట్ తన పదవికి సడన్గా రాజీనామా చేశారు. ఈ నెల చివరి నాటికి ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అధికారికంగా ప్రకటించడంతో అమెరికా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఆమె తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎందుకింత సడన్గా రిజైన్ చేశారు? వైట్ హౌస్లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసలు ఎవరి కరోలిన్ లివిట్? ఆమె ఎందుకింత స్పెషల్ అంటే, కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయసురాలిగా చరిత్ర సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రారంభ రోజుల్లోనే ఆమెను ఈ కీలక పదవికి సెలెక్ట్ చేసుకున్నారు. ట్రంప్ టీంలోనే అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ప్రతి ప్రెస్ మీట్లోనూ ట్రంప్ నిర్ణయాలను చాలా గట్టిగా వినిపించేవారు. దాదాపు 18 నెలలుగా ఆమె ఈ బాధ్యతల్లో ఉంటూ ట్రంప్కు రైట్ హ్యాండ్లా మారిపోయారు. అయితే ఇంతటి క్రేజ్, పవర్ ఉన్న పదవిని ఆమె ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఒక తల్లి పడుతున్న ఆవేదన, ఆందోళన ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో లివిట్ సెలవుల్లో వెళ్లారు. ఆ తర్వాత మే నెలలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకి ఇప్పటికీ ఒక బాబు కూడా ఉన్నాడు. డెలివరీ సెలవుల్లో తర్వాత ఇటీవలే ఆమె మళ్ళీ వైట్ హౌస్లో డ్యూటీలో జాయిన్ అయ్యారు. కానీ విధుల్లో చేరిన కొద్ది రోజులకే ఆమెకు ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత శ్రమతో కూడుకున్న జాబ్స్లో ఒకటి. రోజుకు 12 గంటలకు పైగా వర్క్ చేయాలి. ప్రెసిడెంట్తో కలిసి వరల్డ్ టూర్స్ తిరగాలి. నిమిషం గ్యాప్ లేకుండా ప్రెస్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఇలాంటి హై ప్రెషర్ జాబ్ చేస్తూ మరోవైపు 2 చిన్న పిల్లలను చూసుకోవడం, తల్లిగా వాళ్లకు టైం ఇవ్వకపోవడం ఆమెకు అసాధ్యంగా మారింది. దీనిపై లివిట్ స్వయంగా ఎక్స్లో స్పందిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకవైపు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తల్లిగా 2 చిన్నపిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే బాధ తనను వెంటాడుతుందని చెప్పారు. అందుకే తన 2 పిల్లలకు, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ పదవి నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. కెరియర్ కంటే తన పిల్లల పెంపకమే ముఖ్యమని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పదవిలో పనిచేయడం తన లైఫ్లోనే సాధించిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని ఆమె చెప్పారు. 1.5 ఏళ్ల కాలంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం జీవితంలో లభించిన ఒక గొప్ప గౌరవం, ఒక పెద్ద అడ్వెంచర్ అని ఆమె అభివర్ణించారు. వెస్ట్ వింగ్లో పనిచేయడం, ఓవల్ ఆఫీస్లో ప్రెసిడెంట్ ట్రంప్తో కలిసి గంటల తరబడి గడపడం, ప్రపంచవ్యాప్తంగా పర్యటించి వరల్డ్ లీడర్లను కలవడం లాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలను ట్రంప్ తనకు కల్పించారని లివిట్ గుర్తు చేసుకున్నారు. ట్రంప్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల గురించి ప్రెస్ సెక్రటరీగా గర్వంగా ప్రజలకు తెలియజేశారని ఆనందం వ్యక్తం చేశారు. మరి లివిట్ రాజీనామా అనగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏంటి? తన అత్యంత నమ్మకస్తురాలైన లివిట్ను పూర్తిగా పంపించేయడానికి ట్రంప్ ఒప్పుకోలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ తన టీంలోనే అడ్వైజర్గా సేవలు కొనసాగించాలని ట్రంప్ కోరారు. దానికి లివిట్ కూడా ఓకే చెప్పారు. అంటే ప్రెస్ సెక్రటరీగా రోజువారీ మీడియా మీట్లు, పర్యటనల భారం లేకుండా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని చూసుకుంటూనే ట్రంప్కు అడ్వైజర్గా సేవలు అందించబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటూ కూడా హోదా కంటే తన 2 చిన్న పిల్లల పెంపకం, కుటుంబమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎంతటి ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ఒక తల్లిగా తన బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చారని, ఉద్యోగంలో విజయం ఎంత ముఖ్యమో పిల్లల పెంపకంలో మాతృత్వం కూడా అంతే ముఖ్యమని లివిట్ నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ రాజీనామా వెనుకున్న అసలు కథ. ఒక తల్లిగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్లోబల్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత శ్రమతో కూడుకున్న జాబ్స్లో ఒకటి. రోజుకు 12 గంటలకు పైగా వర్క్ చేయాలి. ప్రెసిడెంట్తో కలిసి వరల్డ్ టూర్స్ తిరగాలి. నిమిషం గ్యాప్ లేకుండా ప్రెస్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఇలాంటి హై ప్రెషర్ జాబ్ చేస్తూ మరోవైపు 2 చిన్న పిల్లలను చూసుకోవడం, తల్లిగా వాళ్లకు టైం ఇవ్వకపోవడం ఆమెకు అసాధ్యంగా మారింది. దీనిపై లివిట్ స్వయంగా ఎక్స్లో స్పందిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకవైపు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తల్లిగా 2 చిన్నపిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే బాధ తనను వెంటాడుతుందని చెప్పారు. అందుకే తన 2 పిల్లలకు, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ పదవి నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. కెరియర్ కంటే తన పిల్లల పెంపకమే ముఖ్యమని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పదవిలో పనిచేయడం తన లైఫ్లోనే సాధించిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని ఆమె చెప్పారు. 1.5 కాలంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం జీవితంలో లభించిన ఒక గొప్ప గౌరవం, ఒక పెద్ద అడ్వెంచర్ అని ఆమె అభివర్ణించారు. వెస్ట్ వింగ్లో పనిచేయడం, ఓవల్ ఆఫీస్లో ప్రెసిడెంట్ ట్రంప్తో కలిసి గంటల తరబడి గడపడం, ప్రపంచవ్యాప్తంగా పర్యటించి వరల్డ్ లీడర్లను కలవడం లాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలను ట్రంప్ తనకు కల్పించారని లివిట్ గుర్తు చేసుకున్నారు. ట్రంప్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల గురించి ప్రెస్ సెక్రటరీగా గర్వంగా ప్రజలకు తెలియజేశారని ఆనందం వ్యక్తం చేశారు. మరి లివిట్ రాజీనామా అనగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏంటి? తన అత్యంత నమ్మకస్తురాలైన లివిట్ను పూర్తిగా పంపించేయడానికి ట్రంప్ ఒప్పుకోలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ తన టీంలోనే అడ్వైజర్గా సేవలు కొనసాగించాలని ట్రంప్ కోరారు. దానికి లివిట్ కూడా ఓకే చెప్పారు. అంటే ప్రెస్ సెక్రటరీగా రోజువారీ మీడియా మీట్లు, పర్యటనల భారం లేకుండా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని చూసుకుంటూనే ట్రంప్కు అడ్వైజర్గా సేవలు అందించబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటూ కూడా హోదా కంటే తన 2 చిన్నపిల్లల పెంపకం, కుటుంబమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎంతటి ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ఒక తల్లిగా తన బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చారని, ఉద్యోగంలో విజయం ఎంత ముఖ్యమో పిల్లల పెంపకంలో మాతృత్వం కూడా అంతే ముఖ్యమని లివిట్ నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ రాజీనామా వెనుకున్న అసలు కథ. ఒక తల్లిగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్లోబల్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.